కూచిపూడి కళా వైభవం హైదరాబాద్లో కన్నుల పండుగగా సాగింది. గిన్నెస్ రికార్డు అందుకోవడమే లక్ష్యంగా కళాకారులు అతిపెద్ద ప్రదర్శన ఇచ్చారు. భరత్ ఆర్ట్స్ అకాడమీ తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో దేశ విదేశాల నుంచి వచ్చిన 5,700 మంది కళాకారులు పాల్గొన్నారు. మూడో రౌండ్తో గిన్నెస్ రికార్డు సాధించారు. కళారత్న పసుమతి వెంకటేశ్వర శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ ప్రేమానంద నాట్యాలయం న్యూజెర్సీ నుంచి వచ్చిన 9 మంది కూచిపూడి కళాకారిణీల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. కూచిపూడి నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో భరత్ ఆర్ట్స్ అకాడమీ తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ అటెంప్ట్ లో కూచిపూడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇందులో పాల్గొనేందుకు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పాటు విదేశాల నుంచి కూడా అనేక మంది కళాకారులు వచ్చారు. మొత్తంగా వేల మందితోటి గచ్చిబౌలి స్టేడియం కలకలలాడుతుంది. మరి కూచిపూడి నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు కొంతమంది నృత్య కళాకారులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఎంతో చూడ చక్కగా ఉన్నారు. మన తెలుగుదనం, మన సంస్కృతి, సాంప్రదాయాలు అవన్నీ కూడా ఉట్టిపడేలాగా ఉన్నారు. నా పేరు వర్ష చంద్రాయపాపు. నేను యుఎస్ నుంచి వచ్చాను. 14 ఇయర్స్ నుంచి డాన్స్ చేస్తున్నాను. ఇంకా నేను 12th గ్రేడ్లో ఉన్నాను. సో ఇవాళ ఇక్కడ చేయడానికి ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఆనర్డ్ టు బీ హియర్ అండ్ హ్యావింగ్ నానమ్మ, అమ్మమ్మ, నా తమ్ముడు వచ్చాడు, అందరు ఫ్యామిలీ మొత్తం వచ్చారు చూడడానికి. సో ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు బి ఏబుల్ టు డిస్ప్లే మై ఆర్ట్ అండ్ టాలెంట్. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి డ్యాన్స్ స్టడీ చేసి లెవెల్స్ కంప్లీట్ చేసుకొని అవన్నీ చదువుకున్న తర్వాత భారత్ ఆర్ట్స్ అకాడమీతో ఇంకా సిలికాన్ ఆంధ్రతో చదువుకున్న తర్వాత చాలా ప్రౌడ్గా ఉన్నాను ఇక్కడ చూపించుకోవడానికి, ఇంకా అవార్డులు తీసుకోవడానికి, ఇంకా నా ఫ్యామిలీకి చూపించడానికి ఇంకెక్కువ హ్యాపీగా ఉన్నాను. అమ్మ సపోర్ట్ చేయడం చాలా మంచిది. ఇంకా యుఎస్ నుంచి రావడం చాలా పెద్దది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ రావడం it's so happy because I'm able to come here to like a foreign country and just show how much I love dance and just being able to showcase what I've learned over the years. So I'm so grateful and thank you so much. సో హాయ్, నీ పేరు? నా పేరు అంశిక గాదే. నేను కూడా న్యూ జెర్సీలో వచ్చాను. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు కూచిపూడి నేర్చుకుంటున్నావు అండ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? I saw a video of Kuchipudi dance and I became interested and I started when I was 4. సో ఇంత మందితోటి పర్ఫామ్ చేయడం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ లో మీరు కూడా ఒక మెంబర్ అవ్వడం ఎలా అనిపిస్తోంది? చాలా ఆనర్గా ఉంది. ఇంకా చాలా ఎంజాయ్ చేశాను. ఓకే. సో హాయ్, నీ నేమ్? Hi, I'm Samanvita. You're from? I'm from New Jersey. ఓకే. సో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తోంది? This has been such a wonderful experience. I'm so happy that we won. You know Telugu little bit? You Yeah. don't know Telugu? Oh. Okay. So you're from? New Jersey. Sri Premananda Natyalam, Sri Lakshmi Parchagaru. Okay. హాయ్, నీ నేమ్ ఏంటి? మనస్విని గార్లపాతి. ఓకే. సో నువ్వు ఎప్పటి నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నావు అండ్ కూచిపూడి అనే నృత్యం నేర్చుకోవాలని నీకెందుకు అనిపించింది? నేను 5 ఇయర్స్కి జాయిన్ చేశాను. ఫస్ట్గా నా అమ్మ పెట్టింది. అది మా టీచర్ చూసి పెట్టింది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక 2-3 ఇయర్స్ అయిపోతుంది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు ఇప్పుడు డ్యాన్స్ చాలా నచ్చది. ఇంకా డ్యాన్స్ చేస్తాను. నేను 16 ఇప్పుడు. కూచిపూడి అనేది అట్లా చూస్తూనే ఉండిపోతారు ఎవరు పర్ఫామ్ చేసినా సరే. సో ఇంత మందితోటి కలిసి పర్ఫామ్ చేయడం, లైక్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మధ్యలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? My name is Sahasra Nalluri and I feel very honored to be part of this group. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ఉన్నారు కాకపోతే నేను కూడా ఈ గ్రూప్లో ఉన్నానని నాకు చాలా సంతోషం ఉంది. I feel very excited that we actually broke this record and I'm very thankful to everyone who came to watch us. సో మీ పాపకి కూచిపూడి నేర్పించాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకోవాలనే ఇదిగా ఉండింది. అప్పుడు అన్నీ సహకరించడం పోవడంతో వాళ్ళు ఎస్పెషలీ యుఎస్లో పుట్టి పెరిగారు కాబట్టి మనకు ఒక క్లాసికల్ ఇది అనేది ఒక ఉండాలి కాబట్టి అలాంటి వాటిలో వేస్తే మన ఎథిక్స్, మన కల్చర్ అది వాళ్ళు ఎప్పటికీ నిలబెడతారని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళని స్టార్ట్ చేశాము. అలాగే వాళ్ళు కూడా మాకు కూడా తోడ్పడ్డారు, లైక్ మేము కూడా నేర్చుకుంటాము ఇలా అని. సో దట్ ఆల్ మేడ్ ఇట్ పాసిబుల్.
ఇంతమందితోటి కలిసి పార్టిసిపేట్ చేసి ఎట్ లాస్ట్ వాళ్ళందరూ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. సో ఇందులో భాగమైనందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది అని కూడా చెప్తున్నారు. అలాగే మన కళల్ని భావి తరాలకి పరిచయం చేయడంలో తల్లులు పెద్ద పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కళని వాళ్ళ కూతుర్లకు నేర్పించి వాళ్ళని చూసుకుంటున్నారు వాళ్ళు. సో చాలా సంతోషంగా ఉంది అని కూడా చెప్తున్నారు. వీడియో హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.